కొంచెం తెల్లగానే కదండి. హే గైస్, విన్నారు కదా నాది మా హస్బెండ్ కన్వర్జేషన్. ఇక్కడ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని చూడడానికి అయితే హాస్టల్కి వచ్చినాము. ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంట, అందుకనే డ్రెస్ అయితే తీసుకొని వచ్చినాము. మా ఫ్రెండ్ నాతో పాటు పంపించింది అనమాట. మళ్ళీ వాళ్ళు దూరం ఉంది కాబట్టి నేనైతే తనకి తీసుకొని వచ్చి ఇచ్చిన అనమాట. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము, ఒక 20 minutes వరకు వెయిట్ చేసినాము. ఎందుకంటే స్కూల్ వదిలిన తర్వాత ప్లే గ్రౌండ్లో ఉంటారు కదా, అందుకని ఇంకా అక్కడ పిలిపించుకొని పర్మిషన్ లెటర్ రాసిచ్చి వచ్చేవరకు అయితే 20 minutes అయింది. ఇంకా వాడు కొంచెం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. టింకు వాళ్ళు ఇంకా మేమైతే ఎప్పుడు ఫ్రెండ్స్ అంటే 6 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వాళ్ళిద్దరు సేమ్ ఏజ్. ప్రీతమే ఒక 1 year పెద్ద అనమాట. ఇంకా ఇక్కడ హాస్టల్ ఉంటాడు కదా, మా ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి మేమైతే కృష్ణుని కిట్ అయితే ఇవ్వడానికి వచ్చినాము, డ్రెస్ అవి. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఆడుకుంటారు. వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళ ఇంటికి పోయిన హాస్టల్కి వచ్చిన ఎప్పుడైతే ఫుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాడు కొంచెం డల్గా ఉన్నాడు, వామిటింగ్స్ అయినాయి అంట. ఇంకా ఇక్కడ వచ్చేసి వాడి కోసం అయితే దోశ తెచ్చిన, ఇంకా మా కోసం అయితే ఇక్కడ సమోసా తెచ్చిన, ఇంకా వాళ్ళిద్దరికి బాదం మిల్క్ తెచ్చిన అనమాట. ఇంకా వాడైతే అది తిని ఇక్కడైతే పేరెంట్స్ అందరూ అక్కడ వచ్చి కూర్చున్నారు అనమాట గార్డెన్లో. చాలామంది 3:30 to 5:30 విజిటింగ్ అవర్స్ అనమాట. ఇంకా వీళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళతో మాట్లాడి ఇక్కడైతే వస్తారు అనమాట. ఇంకా టింకు వీళ్ళిద్దరు అయితే ఫుల్ క్లోజ్ అనమాట. ఆడుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా అంతే కదా, ఎవరైనా ఫ్రెండ్స్ అంతే కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ వీడి వచ్చేటప్పుడు ప్లే గ్రౌండ్ నుంచి వచ్చిండు కాబట్టి క్రికెట్ కిట్ తెచ్చుకుంటూ ఎట్లా ఉంటుంది చూపి అని ఇంక అడిగితే టింకు అయితే అడిగితే ఇంకా నేను కూడా పెట్టుకొని చూపిరా అంటే వాడైతే పెట్టుకొని చూస్తున్నాను అనమాట. ఇంకా కొంతసేపు అయితే ఆడుకున్నారు వాళ్ళిద్దరు, బ్యాట్ బాల్ ఆడుకొని ఇంకేమైంది హాస్టల్లో, ఎందుకు వామిటింగ్స్ అయినా అన్ని విషయాలు అడిగి వాళ్ళ మమ్మీతో వీడియో కాల్ చేయించి అయితే మేమైతే అక్కడ సేపు కోసం 1 hour అట్లా టైం స్పెండ్ చేసినాము. ఎందుకంటే మళ్ళీ చీకటి అయితే కొంచెం దూరం కదా, అందుకని చీకటి అయితే మంచిగా ఉండదని ఇక్కడ వీళ్ళిద్దరు అయితే క్రికెట్ ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే వాడు హాస్టల్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా వెళ్తున్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు టింకు ప్రీతం. ఇంకా ఈసారి అయితే వచ్చినప్పుడు మంచిగా టైం స్పెండ్ చేసినాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాడిని కలుద్దామని వచ్చినాం కానీ అప్పుడేం కలవలేదు అనమాట. ఓన్లీ వానికి ఏం కావాల్సినవి అవి పార్సల్ అయితే చేసేసినాం కానీ ఏమీ టైం స్పెండ్ చేయలేదు. ఈసారి టింకు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, దాని తగ్గట్టు టైం స్పెండ్ చేసిండు. ఇంకా లాస్ట్కి అయితే వాడు వెళ్ళిపోతుంది అనమాట చిన్నోడు. ఇంకా వాడు వెళ్ళిపోతుంటే కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఏం కాదులే, వాళ్ళే ఫ్రెండ్స్తో ఉంటారు అక్కడ, హాస్టల్కి వెళ్తే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా సెట్ అవుతారు, ఆడుకుంటారని ఇంకా మొత్తానికి అయితే మేము సెండ్ ఆఫ్ ఇచ్చేసేసాము వాడికి. వాడైతే వెళ్ళిపోతుండే, ఇంకా బాగా చెప్తుండ అనమాట. వచ్చిపోయి అంటే కలిసినప్పుడు కొంచెం డల్గా ఉన్నాడు, కానీ మేము మాట్లాడించి అది చేసి మంచిగా అయితే కొంచెం యాక్టివ్గా అయింది. ఇంకా వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.